మీకొక చిన్న కథ చెప్పాలి. అది వెయిట్, ఈసారి కథ నేను చెప్తాను. ఉత్తర కర్ణాటక కడలి ఒడిలో ఓ గ్రామం. ప్రశాంతమైన సంద్రం, అందమైన తీరం, నిశ్శబ్దపు కొండల మౌనం. అదే గోకర్ణ. గూగుల్ మ్యాప్స్ చూపించిందని ఈ రూట్లో వచ్చేసాం. తీరా చూస్తే ఇక్కడ పొలాల మధ్యలో నేను నడిపిస్తున్నాను. నా ప్రయాణం ఒంటరిగానే మొదలైంది. నో ప్లాన్స్, నో గైడ్, నో కంపెనీ. ఓన్లీ నేను, నా బ్యాగ్ అండ్ అంతులేని ఈ సముద్రం. సో ఇప్పుడైతే టైం అరౌండ్ 7 అయింది. ఈరోజు బీచ్ ట్రైల్కి వెళ్తున్నాను. సో కరెంట్ నేనున్నది మిడిల్ బీచ్ అంటారు దీన్ని. మిడిల్ బీచ్ నుంచి మెయిన్ బీచ్ నుంచి కుడ్లే బీచ్ నుంచి ఓమ్ బీచ్, దెన్ ప్యారడైజ్ అండ్ హాఫ్ మూన్. ఓకే, ఈ బీచెస్ అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, అందుకే ఎర్లీగా స్టార్ట్ అవుతున్నా. ఫస్ట్ గోకర్ణ మెయిన్ బీచ్. కెఫేస్ కనిపిస్తున్నాయి కదా సైడ్లో. ఆ కెఫే అయిపోయి కార్ ఉంది చూసారు, అక్కడి నుంచి మెయిన్ బీచ్ స్టార్ట్ అవుతుంది. కొండలు దాటుకుంటూ వెళ్తే పలకరించే మొదటి తీరం కుడ్లే బీచ్. సో చూసారు కదా చెమట. ఓకే, నేను చేసిన ఒక మిస్టేక్ ఈరోజు, వాటర్ బాటిల్ మర్చిపోయి వచ్చాను. అండ్ ఆఫ్ రోడ్ కదా, అదే అడవుల్లో నుంచి వెళ్తున్నా కదా, అడవుల్లో కొండ మీద వాటెవర్. సో వెళ్తున్నా కదా, సో ఇక్కడ షాప్స్ ఏం లేవు. నెక్స్ట్ ఓమ్ బీచ్. ఇక్కడ నుంచి ఓమ్ బీచ్ అరౌండ్ 3 to 4 km ఉంది. సో దారిలో ఫుడ్ ఉంటుందో లేదో తెలియదు, అందుకే ఇక్కడే తినేసి బిస్కెట్స్ ఏమైనా దొరికితే తీసుకుంటే దారిలో ఉంటాయి. సో ఓమ్ బీచ్కి వెళ్ళే రూట్ ఇది. ముందు నుంచి డైరెక్ట్ దారి ఉంది కానీ అది లాంగ్. అండ్ ఇక్కడ ఒక అతన్ని అడిగితే చెక్ పోస్ట్ ఒకటి ఉంది, అతన్ని అడిగితే ఇటు వెళ్ళిపోమని, స్ట్రైట్ వెళ్ళిపోమన్నాడు. ఈవెన్ గూగుల్ మ్యాప్స్ కూడా ఇదే చూపిస్తుంది, దానికి ఇక్కడ ఏం దారి కనిపించిందో. ఇక్కడ ఒక హ్యారో మార్క్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఈ ట్రైల్ కొంతమంది లాస్ట్ నుంచి మొదలు పెడతారు, ప్యారడైజ్ బీచ్ నుంచి అలా. సో మోస్ట్ ఆఫ్ ద టైం అటు నుంచే వస్తారు, అందుకని మార్క్స్ అని రివర్స్ ఉన్నాయి. ఇది ఒక రకంగా గుడ్ సైన్ అని చెప్పవచ్చు. మనం కరెక్ట్ రూట్లోనే ఉన్నాం. వే టు ఓమ్ బీచ్. ఈ కిందకి వెళ్తుంది పాత్, దట్ మీన్స్ మనం దగ్గరికి వచ్చేసాం. Turn left onto Om Beach Road. ఓకే, ఇక్కడ నాకేమో రూట్ నీట్గా కిందకి చూపిస్తుంది, ఇదేమో టర్న్ లెఫ్ట్ అంటుంది గూగుల్ మ్యాప్స్. సో గూగుల్ మ్యాప్స్ని ఎప్పుడు నమ్మకండి, అప్పుడప్పుడు వాడండి. ఇక్కడ పార్క్ లాగా ఏదో కట్టారు, అండ్ ఎదురుగా వెల్కమ్ టు ఓమ్ బీచ్ అని బోర్డు కూడా ఉంది. సో మనం కరెక్ట్ రూట్లోనే ఉన్నాం. సిన్స్ ఓమ్ బీచ్లో ఉన్నాం కాబట్టి ఓమ్ బీచ్ గురించి. ఓమ్ బీచ్ సింపుల్, రాక్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ మనం ఏరియల్ వ్యూలో కనుక చూస్తే ఇది ఓమ్ షేప్లో కనిపిస్తుంది. ఓమ్ అంటే ఏం లేదు, 3 షేప్లో ఉంటుంది. ఇది ఇంకా ఎంట్రీ పాయింట్, అందరు ఏడే ఫొటోస్ దిగుతున్నారు. ఇలా వెళ్ళి అటు సైడ్కి వెళ్తే అటు సైడ్ నుంచి మనం నెక్స్ట్ బీచ్కి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక ½ an hour అలా స్పెండ్ చేస్తా, చూద్దాం.
అండ్ ఐడియా ఏంటంటే ఈరోజు సన్సెట్కి మళ్ళీ ఓమ్ బీచ్కి రావాలని. ఓమ్ బీచ్కి మిడిల్ పార్ట్ ఓమ్ షేప్ మనం చూడవచ్చు క్లియర్గానే. ఇటు సైడ్ ఒక కొండ వచ్చింది అండ్ దెన్ మిడిల్, దెన్ అగైన్ కర్వ్. అక్కడి నుంచి హాఫ్ మూన్ బీచ్. సో హాఫ్ మూన్ ప్యారడైజ్ ఇటు వెళ్ళాలంట. 20 minutes హాఫ్ మూన్. అండ్ ఇక్కడ మెట్లా చేసి పెట్టారు. జస్ట్ థింకింగ్ ఇన్ కేస్ వర్షం పడితే ఈ రూట్ ఎలా ఉంటుందా అని. వెళ్ళలేం ఫర్ ష్యూర్. ఎక్కడ చూసినా ప్లాస్టిక్ మాత్రం. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్కి రీచ్ అయ్యాం. అండ్ 2 ways ఉన్నాయి ఇక్కడ. ఎటు వెళ్ళాలో తెలియట్లేదు. అక్కడ చెట్టు వేసారు కాబట్టి ఇటు వెళ్ళాలా, లేకపోతే అది ఊరికే దారిలో అడ్డు ఉందనుకుని దాటేసి వెళ్ళాలా. సో ఓకే, రైట్ సైడ్కి వెళ్ళిపోదాం. నుంచి రూట్ అయితే లేదు, సో వెనక్కి వెళ్ళాలి. బట్ వ్యూ పాయింట్ బాగుంది. సో ఇందాక వచ్చిన అదే రూట్లో వెళ్ళిపోవాలి వెనక్కి. ఏంటి రూట్ చూసారా, చిన్న దారి ఉంది. ఈ క్లిఫ్ ఎడ్జ్లో నడుస్తున్నాం. బట్ బాగుంది ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనుకో. సో ఫైనలీ మనం రీచ్ అయిపోయాం హాఫ్ మూన్ బీచ్. ఇక్కడ నుంచి ఇంకొక 20 minutes వాక్ చేస్తే ప్యారడైజ్ బీచ్. అది కూడా ఇలాగే కొండల్లో నుంచి వెళ్ళాలి. అండ్ ఫైనలీ ప్యారడైజ్ బీచ్. సో ఇందాకేమో అన్ని గ్రీన్ చెట్లు ఫారెస్ట్ ఉంటే ఇప్పుడు వైట్గా ఉన్నాయి. మొబైల్లో ఛార్జింగ్ లేదు. ఇందాక నుంచి ఛార్జ్ పెట్టాలని స్టార్ట్ చేయడం, ఏదో ఒక వ్యూ రావడం, తీసేయడం. ఫస్ట్ థింగ్ మనం కరెక్ట్ రూట్లో వెళ్తున్నాం తెలుసుకోవాలంటే వాటర్ బాటిల్స్. తర్వాత ఈ రూట్ మ్యాప్స్ పెట్టారు. చూడండి, నేను ఇంకా ఇటు ఈ రాక్స్లో నుంచి వెళ్ళాలేమో అనుకున్నా, బట్ కాదు, ఈ రాక్స్ మధ్యలో నుంచి వెళ్ళాలంట. ఓ, ఇది ప్యారడైజ్ బీచ్ కాదా? ఇంకా వెళ్ళాలా? ఇక్కడ నడవడానికి పాస్ సరిగ్లేదు, గీత పెట్టేశాడు. జాగ్రత్త ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు నీ నుంచి అక్కడ దిగాలి. ఓకే గైస్, మళ్ళీ ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి. సో ఇక్కడ పాత్స్ 2 కనిపిస్తున్నాయి నాకు. ఒకటి ఇక్కడ ఉంది అండ్ అక్కడ కూడా మార్క్స్ ఉన్నాయి. నేను ఇటు సైడ్ నుంచే వెళ్తాను, ఎందుకంటే పైన క్లియర్గా లేదు. యాక్చువల్లీ ఈవినింగ్ టైంలో వస్తే చాలా బాగుంటుంది, బట్ ఈవినింగ్ సేఫ్ కాదు, ఎందుకంటే లైట్ ఫెయిల్ అయిపోతే
ఇక్కడ వెళ్ళడం కష్టం. ఓకే, లెట్స్ కంటిన్యూ. బై ద వే, హాఫ్ మూన్ టు ప్యారడైస్ బీచ్, టూ గుడ్. రాళ్ళలో రావాలి, కరెక్ట్ గ్రిప్ లేదు. సంహా వచ్చాను, ఇంకా ప్యారడైస్ దాకా రీచ్ అవ్వాలా. అక్కడ బోట్ ఒకటి కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళాలనుకుంటా. అండ్ రూట్స్ అన్నీ ఎడ్జెస్లో ఉన్నాయి. ఛార్జింగ్ లేక కొన్ని షూట్ చేయలేదు, బట్ వచ్చే దారిలో చాలా బాగుంది. ఇది ప్యారడైస్ బీచ్. అక్కడికి వెళ్ళాలి అంటే ఈ రూట్లో వెళ్ళాలి. సన్సెట్ చూడడానికి ఓమ్ బీచ్ బెస్ట్ ప్లేస్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో గోయింగ్ బ్యాక్ టు దేర్. ఓకే, ఓమ్ బీచ్లో సన్సెట్ వరకు ఉండి ఆటోకి వద్దాం అనుకున్నాను, నడవలేక. 200 రూపీస్ పర్ పర్సన్ ఛార్జ్ చేస్తున్నారు. అందుకని చెప్పి నడిచి వెళ్దామని డిసైడ్ అయ్యాను. మధ్యలో ఒక అన్న లిఫ్ట్ ఇచ్చాడు. లిఫ్ట్ ఇచ్చి 1 కిలోమీటర్ ముందు వదిలిపెట్టారు. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 2 కిలోమీటర్స్ నడవాలి నేను. 2 కిలోమీటర్స్ నడిస్తే అప్పుడు మహాబలేశ్వర్ టెంపుల్ దగ్గరికి వెళ్తాను. అండ్ మహాబలేశ్వర్ దగ్గర నుంచి ఇంకొక 3 కిలోమీటర్స్ అరౌండ్ నడవాలి. ఫైవ్ బీచెస్. ఒక్కొక్క బీచ్ ఒంటరిగా క్రాస్ చేసుకుంటూ వెళ్ళాను, కానీ ఒక్క క్షణం కూడా నాకు ఒంటరిగా అనిపించలేదు. ఎందుకంటే గోకర్ణ నువ్వు ఎవరితో వచ్చావని అడగదు, నువ్వు ఏం వెతుకుతూ వచ్చావని అడుగుతావు. ఒంటరి ప్రయాణం ఎప్పుడూ అంత ఈజీ కాదు, అది ట్రిప్స్లో అయినా జీవితంలో అయినా. కానీ అడుగడుగునా ఎదురు వచ్చే కష్టాలు, కొత్త పరిచయాలు, ఆ అనుభవాలే నీకే తెలియని నిన్ను నీకు పరిచయం చేస్తాయి. అందుకే అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ ఒక సోలో ట్రిప్ మీ బకెట్ లిస్ట్లో పక్కా ఉండాలి. ఇది నన్ను నేను వెతుక్కుంటూ వెళ్ళాను కదా. మరి మీ కథ ఏంటి?